హాయ్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈ మధ్యకాలంలో నేనైతే వంటలు అయితే అసలు పెట్టట్లేదు అనమాట. అయితే ఈరోజు చేసేది ఎంతమందికి నచ్చుతో లేదో తెలియదు, కానీ తింటే మాత్రం చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. అదేదో మీకు కూడా చూపిస్తాను. అదేంటంటే మనకి చేపలకి చాలా పుష్కలంగా దొరుకుతాయి కదా మనకి. కాకపోతే ఈ జూన్ జూలై నెలలో చేపలకి జనం బాగా వస్తుంది. ఆ జన ఏం చేస్తారంటే కొంతమందికి నచ్చక, కొంతమందికి చేయటం రాక, ఎంత చేసినా కొంచెం నీసు వాసన అనేది వస్తుంటుంది అనమాట. అలా రాకుండా నాకు వచ్చిన స్టైల్ మీ అందరికీ చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇది తీసుకురాగానే కాస్త మనం వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని, కళ్ళు ఉప్పు వేసుకొని ఇలా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి మనం తీసుకొచ్చిన జనగుడ్లు ఉన్నాయి కదా, అదంతా వేస్ట్ అవ్వకుండా అంతా ఉడికి మన ఉండల్లాగా తయారవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఇదైతే మనకి చేపలో ఉండే జన అనమాట. చూస్తున్నారు కదా, మనకి వచ్చినప్పుడు అంతే ఉంటుంది. అది నేనేం చేశానంటే వేడి నీళ్ళు ఫస్ట్ మనం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటే ఇలా వస్తుందండి. ఆ వేడి నీళ్ళు మనం వాటల్లో కొంచెం కల్లుప్పు కానీ వేసుకొని ఇలా వేడి నీళ్ళలో వేస్తే చూడండి ఇలా ఉంటుంది. ఎటువంటి నీసు వాసన అయితే ఉండదన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఇది కొంతమందికి ఎంత నీట్గా చేసుకున్నా కాస్త నీసు వాసన వస్తుంది, ఎందుకు లేమని చెప్పేసి చేపలకి ఇచ్చేస్తారనమాట. కాకపోతే ఇప్పుడు చాలా బాగా ఉంటుందండి చేపలలో, ఎందుకంటే వాటికి సీజన్ అనమాట. మనకి జన పుష్కలంగా దొరుకుద్ది ఆడ చేపలలో. అందుకని నేనైతే ఒకసారి ట్రై చేశాను. నేను ఆల్మోస్ట్ 1-2 సార్లు బాగా రాలేదని చెప్పి మళ్ళీ ఒకసారి ట్రై చేశాను అనమాట. బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. అలా వచ్చిన తర్వాత నేనైతే ఇలా మీకైతే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ముందుగా కాస్త ఆయిల్ వేసుకొని ఇలా వేడెక్కిన తర్వాత వీటిలో నూనె వేడెక్కువలోపు ఉల్లిపాయలండి సన్నగా తరిగి పెట్టుకున్నాను, పుదీనా, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర. దీంట్లో ముందుగా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది కాస్త దూరగా వేగనిద్దాం. చూడండి, మీకు ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను, ఓకేనా? దీంట్లో వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చి, కానీ చేపలలో జన ఇప్పుడే చాలా బాగా దొరుకుతుందండి. ఎప్పుడో ఉంటుందిలే, కానీ కాకపోతే ఇది వాటికి గుడ్లు పెట్టే టైం అన్నమాట. అదే కాదు, పక్షులు కూడా ఇప్పుడు గుడ్ల సీజన్ అన్నమాట. ఏ పక్షి అయినా సరే ఇప్పుడు గుడ్లు చాలా బాగా, మా గార్డెన్లో కూడా 2 గూళ్ళు కట్టాయండి, అది కూడా వీడియో పెట్టాను. చూస్తున్నారు కదా, ఇలా వేగనివ్వాలి. కాస్త వేగిపోయినాయండి. వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. చూస్తున్నారు కదా, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తానికైతే మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగనిద్దాం. మొత్తం అయితే శుభ్రంగా దోరగా వేగిపోయినాయి అనమాట. ఉల్లిపాయలు కూడా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్. చూస్తున్నారు కదా, దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టాను అనమాట పుదీనా కూడా. దానికి వచ్చి వేసుకున్నాం. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. ఇకన్నా కూడా మనం కరెక్ట్ కొలతలతో చేసుకుంటే ఎటువంటి నీటి వాసన అనేది ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు కరివేపాకు, మంచి సువాసన వస్తుంది. పసుపు, చూస్తున్నారు కదా, పసుపు వేసి ఒకసారి
ఇదిగోండి వేసేస్తున్నాము. కొంచెం మనం వేడి నీళ్ళల్లో వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంటుంది, ఏం పర్వాలేదండి. అది స్టవ్ వచ్చేసి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది జన కదా, తొందరగా మాడిపోయింది, అందుకని సిమ్లో పెట్టుకునేలా కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం దగ్గరకు చూపిస్తా చూడండి. ఇలాగా కొంచెం జ్యూసీగా అంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే దీంట్లో సరిపోద్ది. ఎందుకంటే కొంచెం సాల్ట్ మనం కల్లుప్పు వేసే ఉడకబెట్టాము, చూస్తున్నారు కదా. నేనైతే కొంచెం ఇదిగోండి సాల్ట్ అయితే వేసేస్తున్నాను. మనం ఉప్పు కారం అన్నీ వేసేసరికి సరిపోతుంది అన్నమాట. ఓకేనా, సన్న మంట మీద ఇదైతే అవుతుంది. మూత అయితే పెట్టేద్దాం. సన్న మంట మీదనే బాగా ఉంటుంది అన్నమాట. ఫ్రై అయ్యేసరికి ఒక 10 నిమిషాలు పట్టుద్ది. ఈ లోపల మూత పెట్టేస్తాం. చూస్తున్నారు కదా, ఇంత చక్కగా వాటర్ అన్నీ ఇంకిపోయినాయి అనమాట. సన్న మంట మీదనే ఇదైతే వేగుతుంది. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఒక 2 నిమిషాలలో పూర్తిగా ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడైతే చాలా వరకు వేగిపోయింది. దీంట్లో వచ్చేసి కాస్త ఒక స్పూను ధనియాల పౌడర్ ఒకసారి కలుపుకొని ఇలా పెట్టేసుకున్నాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చూస్తున్నారు కదా, ఇదిగోండి చేపల జన చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తింటుంటే. ఇప్పుడైతే కారం వేసేసుకుందాం. కొత్త కారం చాలా కలర్ఫుల్గా ఉంది కదా, కాకపోతే మంట లేదు, అందుకని వేసేస్తున్నాను. స్పూనున్నర పడ్డది. ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనుకోండి, కాకపోతే మాది కొంచెం మంట తక్కువగా ఉందన్నమాట. కారం వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కలిపేసుకొని ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, గుమగుమలాడే జన ఫ్రై, చేపల జన ఫ్రై అనమాట. చూస్తున్నారా, లాస్ట్గా కాస్త కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. స్మెల్ అయితే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం వేడి నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, చేపల జన ఫ్రై అన్నమాట. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్. ముందు మీరే తినాలా, ప్రయోగం మీ మీద వస్తుంది, అందుకని తిను. బాగాలేదా? బాగుందమ్మా. బాగా ఓకే, మా వాడికి నచ్చిందన్నమాట. సూపర్గా ఉంది. సూపర్గా ఉందంట. మొహం చూడాలి ఇది పాపం.
మీరు కూడా ట్రై చేయండి. మీ ఆయన మీద మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేయండి. బాగుంది, చాలా బాగుంది. బాయ్.